ఓం విఘ్నేశ్వరాయ నమః. భాగవతము 4వ అధ్యాయము. తదనంతరము కుంతీదేవి స్తోత్రం చేసింది. ఆమె ఆదినారాయణ అని ప్రారంభించింది. కృష్ణ, నా భక్తి ఇంకా పండలేదు. పరీక్షిత్తు పుట్టబోతున్నాడు. మనమడు పుట్టబోయే ముందు పరమాత్మను ఎలాంటి మాట అడగాలో అలాంటి మాటను ఇవాళ కుంతీదేవి అడుగుతున్నది. పాండురాజు కుమారులైన ఈ పంచపాండవుల యందు నాకు మోహవిచ్ఛేదనము చేయవలసి ఉంది. స్వామి, నీ యందు నా మనసు నమించిపోవాలి. పూజామందిరంలోనే కాదు, నేను ఏ పని చేస్తున్నా నువ్వు నాకు స్మరణకు రావాలి. నీ నామస్మరణం నుంచి నా మనసు ఆగకూడదు. నువ్వు ఈశ్వరుడవు. నువ్వు సర్వజగానికి యామకుడవు. నువ్వు తలచుకుంటే ఏమి ఇవ్వలేవు. అందుకని కృష్ణ, నాకలాంటి భాగ్యాన్ని కటాక్షించవా. నాకు ఆ మోహాన్ని తెంపి అవతల పారేయాల్సి ఉంది. సంసారమనే లతలు నన్ను చుట్టేస్తున్నాయి. వాటిని గండ్రగొడ్డలితో తెంపి అవతల పారేయి అని అడిగింది అమ్మ. అప్పుడు కృష్ణ పరమాత్మ కూడా ఆ కుంతీదేవి యొక్క స్తోత్రాన్ని చూసి పులకించిపోయాడు. అప్పుడే ఎలా కుదురుతుందిలే, ఇంకా మనవడు పుట్టాలి, నువ్వు సంతోషించాలి అనే హేళగా చూసి ముగ్ధ మనోహరంగా ఒక చిరునవ్వు నవ్వాడు. అంటే మాయ ఆవరించింది. ఇంత స్తోత్రం చేసిన ఆవిడను కూడా ఆ మందహాసపు కాంతులలో మైమరిచిపోయేటట్లు చేశాడు. ఆయన దర్శనానికి ఉండే శక్తి అలాంటిది. అందుచేత స్వామి, నిరంతరము నీ గురించిన భావన చేసే అదృష్టాన్ని ప్రసాదించాల్సింది అని కుంతీదేవి అడిగితే స్వామి చిరునవ్వు చిందించి బయలుదేరి ద్వారకా నగరానికి వెళ్ళిపోయాడు. శ్రీకృష్ణ పరమాత్మ ద్వారకకు వెళ్ళిపోయిన తరువాత 10 మాసాలకు పరీక్షిత్తు జన్మించాడు. కుంతీదేవి ప్రార్థన తరువాత ధర్మరాజు గారు కురుక్షేత్ర సంగ్రామంలో నేనెందరినో రాజులను తెగదార్చాను, దాని వలన నాకు కలిగిన పాపము ఏ విధంగా పోతుంది అని బాధపడుతున్న సమయంలో ధర్మసూక్షాలు తెలుసుకోవటం కోసము కురుక్షేత్రంలో అంపశయ్య మీద పడుకుని ఉన్న మహాత్ముడు భీష్ముడి దగ్గరకు వెళదామని శ్రీకృష్ణ భగవానుడిని తీసుకొని ధర్మరాజు భీష్ముని దగ్గరకు వెళ్ళాడు. అప్పుడు భీష్ముడు ధర్మరాజుకు ధర్మాలను ఉపదేశించి తరువాత అనంత బ్రహ్మమందు కలిసిపోయిన సంఘటన మాత్రమే వివరించటం జరిగింది. అప్పుడు భీష్ముడు కృష్ణ భగవానుని చేసిన స్తోత్రము భాగవతంలో వివరించబడింది. భీష్ముని యొక్క చరిత్ర మహాభారతము, దేవీ భాగవతము ఇత్యాది గ్రంథాలలో చెప్పబడింది. భీష్ముని జీవితము అంత తేలికైన విషయమేమీ కాదు. ఆయనను అర్థం చేసుకోవటం చాలా కష్టమైన విషయము. భాగవతంలో అంతర్భాగం కానప్పటికీ భీష్ముని గురించి మనం కొంత తెలుసుకోవటం చాలా మంచిది. ఒకప్పుడు బ్రహ్మగారు ఒక పెద్ద సభను ఏర్పాటు చేశారు. ఆ సభకు ఋషులు, ప్రజాపతులు మొదలైన వారందరూ విచ్చేశారు. వారు ఆ సభ యందు కూర్చొని లోకంలో కళ్యాణం జరిగేటట్లు చూడటం ఎలాగా, భగవంతుని యందు భక్తి కలిగేటట్లు ప్రవర్తించటం ఎలాగా అని చర్చ చేస్తున్నారు. ఈశ్వరుని గుణాలను ఆవిష్కరించి ప్రజలలో భక్తి పెంపొందితే ఆ భక్తి వలన వారికి కావలసిన సమస్త కామాలు చేకూరుతాయి. అంతేగాక వారు నడవవలసిన పదంలో నడిచిన వారు అవుతారు. అందుచేత వీళ్ళందరికీ ఏ విధంగా కళ్యాణాన్ని సాధించి పెట్టాలి అని సభ జరుగుతున్నది. ఆ సభ జరుగుతున్న సమయంలో ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. సభలోకి గంగాదేవి ప్రవేశించింది. గంగమ్మ పరమ పవిత్రురాలు. ఆమె హిమవంతుని పెద్ద కూతురు. సహజంగా ఆమె చాలా సౌందర్యరాశి. పార్వతీదేవికి తోబట్టువు కాబట్టి అందగత్తె మహాసౌందర్యరాశి అయిన గంగ అక్కడ ఉండగా చతుర్ముఖ బ్రహ్మగారి సభలో వాయువు వీసింది. ఒక పెద్ద గాలి వచ్చింది. ఆ గాలికి గంగాదేవి పమిట తొలగింది. ఇలాంటి సంఘటనలు అనుకోకుండా జరిగేవి కాదు. వీటి వెనుక ఆదిపరాశక్తి అయిన అమ్మవారి ప్రణాళిక ఏదో ఒకటి ఉంటుంది. గంగాదేవి పమిట తొలగగా బ్రహ్మగారి సభలో కూర్చున్న అందరూ తలలు వంచుకొని కూర్చున్నారు. కానీ ఆ సభలో కూర్చున్న గోభిషుడు అనే రాజర్షి మాత్రము తదేక దృష్టితో గంగమ్మను చూస్తున్నాడు. ఆశ్చర్యంగా గంగమ్మ కూడా రాజర్షి వంక అలాగే చూసింది. వారిద్దరి యందు కామం అతిశయించింది. వారిరువురూ కూడా తాము చతుర్ముఖ బ్రహ్మగారి సభయందు ఉన్నామన్న విషయాన్ని మర్చిపోయారు. ఈ సంఘటన వెనుక ఏదో ఒక పెద్ద ప్రణాళిక నిర్మాణం జరిగిందని అర్థం చేసుకోవాలి. ఈ సంకల్పాలు మనకి వెంటనే అర్థమయ్యేవి కాదు. కథ నడిస్తే మనకు అర్థమవుతుంది. అప్పుడు బ్రహ్మగారికి వారి ప్రవర్తన చూసి ఆశ్చర్యం వేసింది. బ్రహ్మగారి సభలోకి వచ్చిన గంగమ్మ అలా ప్రవర్తించడమేంటి, రాజర్షి అలా ప్రవర్తించడమేంటి అని అనుకున్నారు. అనుకొని వారిద్దరిని శపించారు. ఇలా సమయాలు లేకుండా కామ ప్రచోదనం కలిగి ప్రవర్తించావు కాబట్టి నువ్వు భూలోకమందు జన్మించెదవు అని రాజర్షిని శపించారు. గంగమ్మను నువ్వు కూడా రాజర్షికి భార్యవై కొంతకాలము భూలోకమందు జీవించెదవు అని శపించారు.
తరువాత శరీరం విడిచిపెట్టిన తర్వాత స్వర్గలోకానికి వస్తావు అని శాప విమోచనం కూడా చెప్పారు. ఆ కారణం చేత రాజర్షి తాను ఎవరి కడుపులో జన్మించాలి అని చూస్తున్నాడు. ఆ కాలంలో భారతవర్షంలో ప్రదీపుడు అనే గొప్ప మహారాజు భరతవంశంలో జన్మించాడు. మహాధర్మమూర్తి. ఆయనకు బిడ్డలు లేరు. ప్రదీపుడిని చూసి ఆయన కుమారుడిగా జన్మించాలి అని నిర్ణయం తీసుకున్నాడు. ఆయన ఆ నిర్ణయం తీసుకుని ప్రదీపుని కుమారుడిగా జన్మిద్దామని భూలోకంలో ప్రవేశించే సమయంలో గంగమ్మ బ్రహ్మలోకం నుంచి దిగి కిందికి వస్తుంది. అయ్యో, నేనెంత పొరపాటు చేశాను. నేనైనా ఆ సమయంలో పవిట సర్దుకొని సరిగా ప్రవర్తించి ఉంటే పాపం ఆ రాజర్షికి అన్ని ఇబ్బందులు వచ్చేవి కాదు. నేను చాలా పొరపాటు చేశాను. నేను చేసిన పొరపాటు సరిదిద్దుకోవాలంటే బ్రహ్మగారు ఇచ్చిన శాపం వలన మర్త్యలోకంలో జన్మించి ఆ రాజర్షి ఎవరికి జన్మిస్తాడో తెలుసుకొని ఆయన భార్యగా కొంతకాలం ఉండాలి అనుకుంది. ఈ సంకల్పం చేసి వస్తున్నప్పుడు అష్టవసువులు ఆమెకు రోదన చేస్తూ కనపడ్డారు. ఆమె వారిని చూసి మీరెందుకు ఏడుస్తున్నారు, ఎందుకు అంత బాధగా ఉన్నారు అని అడిగింది. అప్పుడు వాళ్ళు ఒక చిత్రమైన విషయాన్ని చెప్పారు. మేము అష్టవసువులము. భార్యలతో కలిసి ఆకాశ మార్గంలో వెళ్తున్నప్పుడు వశిష్ఠ మహర్షి ఆశ్రమం మీదుగా ప్రయాణం చేస్తున్నాము. వశిష్ఠ మహర్షి ఆశ్రమంలో నందిని అనే కామధేనువు ఉంది. అది తెల్లని పర్వతాకారంలో ఉండి మెరిసిపోతూ మిక్కిలి ప్రకాశంతో తేజస్సుతో ఉంది. దానిని చూసి దయు అనబడే వసువు భార్య అది మామూలు ఆవేనా అని భర్తను అడిగింది. అప్పుడు ఆయన అది మామూలు ఆవు కాదు, దానిని కామధేనువు అంటారు. దాని పాలు తాగితే ఎలాంటి కోరికైనా తీరుతుంది అని చెప్పాడు. అప్పుడు జూ భార్య అంది, నాకు ఉసినరా అనే స్నేహితురాలు ఉంది. ఆమె కొద్దిగా రోగగ్రస్త అయి వార్ధక్యాన్ని పొందింది. ఆమెకు మరలా యవ్వనం వస్తే నాతో పాటు సంతోషంగా గడుపుతుంది. మనం ఈ కామధేనువుని అపహరిద్దాము. వశిష్ఠుడు ఆశ్రమంలో లేడు. కామధేనువుని అపహరించి తీసుకెళ్లి దాని పాలు ఉసినరికి ఇద్దాము అంది. భార్య మాట కాదనలేక తోటి వసువులతో కలిసి జూ ఆ కామధేనువును అపహరించి తీసుకుని వెళ్ళిపోయాడు. ఆ సమయంలో వశిష్ఠ మహర్షి సాయంత్రం పూజ కోసమని దర్భలు మొదలైనవి సేకరించడానికి వెళ్లారు. వారు తిరిగి వచ్చి చూస్తే నందినీదేనువు కనపడలేదు. ఒకసారి తపోదిష్టలో కూర్చుని ఆచమనం చేసి దివ్యదృష్టితో చూస్తే అష్టవసువులు కామధేనువును అపహరించినట్లు తెలుసుకున్నారు. వెంటనే ఆయన అష్టవసువులను మీరు భూలోకమందు జన్మించెదరుగాక అని శపించాడు. ఈ వార్త తెలిసి అష్టవసువులు పరుగు పరుగున వచ్చి వశిష్ఠ మహర్షి పాదాల మీద పడి మీరు మా యందు అనుగ్రహించి శాపానుగ్రహమును తగ్గించేటట్లు చేయండి అని ప్రార్థించారు. అప్పుడు ఆయన మీరు 8 7 యందు పాపము తీవ్రత తక్కువగా ఉంది. వారు కేవలము జూకి సహకరించారు. కానీ అపహరించడానికి ప్రధాన కారణము జూ. అందుచేత మీరేడుగురు పుట్టిన వెంటనే మరణిస్తారు. జన్మించిన కొద్ది గంటలలో శరీరం వదిలిపెట్టేస్తారు. అలా వదిలిపెట్టేసి మళ్ళీ వసువులైపోతారు. కానీ ప్రధాన పాత్ర పోషించిన జూ మాత్రము పరాక్రమవంతుడై కనీ విని ఎరుగని చరిత్రను సృష్టించి భూలోకమందు కొంతకాలం ఉండి తరువాత బ్రహ్మైక్యము పొందుతాడు. అందుకని ఇతడు మాత్రము తప్పనిసరిగా భూలోకమందు ఉండాల్సిందే అని శాప విమోచనము ఇచ్చారు. ఆ 8 ఇప్పుడు భూలోకంలో జన్మించాలి. అందుకే వాళ్ళు బాధపడుతూ వస్తున్నారు. వారికి గంగమ్మ ఎదురయ్యింది. అప్పుడు గంగమ్మ జరిగిన విషయం వారికి చెప్పి రాజర్షి ఎక్కడ జన్మిస్తాడో అక్కడ ఆయన భార్యను కావాలని వెళుతున్నా అంది. అయితే వాళ్ళు మాకు ఒక ఉపకారం చెయ్యి. నువ్వెలాగూ భూలోకం వెళ్తున్నావు కాబట్టి నీ కడుపున మేము 8 పుడతాము. నువ్వు మమ్మల్ని జ్ఞాపకం పెట్టుకొని శాప విమోచనం కోసం సహాయం చేసి పెట్టాలి. మేము మీకు బిడ్డలుగా జన్మిస్తాము. నువ్వు మా యందు అనుగ్రహించి పుట్టిన వెంటనే మమ్మల్ని చంపేయాలి అని కోరారు. అప్పుడు గంగమ్మ తప్పకుండా అలాగే చేస్తాను అని వారికి అభయం ఇచ్చింది. అందువలన గంగమ్మ ఎవరిని వివాహం చేసుకుంటుందో చూసి ఆమెడ కడుపులోకి వద్దామని వసువులు ఎదురు చూస్తున్నారు. గంగా తీరమందు భరతవంశంలో జన్మించిన ప్రదీపుడు చక్రవర్తి పుత్రార్థియే తప్పిస్తున్నాడు. ఆయనకు సామ్రాజ్యం ఉంది, సత్యం ఉంది, ధర్మం ఉంది. కానీ సంతానం లేదు. ఆయన గంగా తీరంలో కూర్చుని తపస్సు చేసుకుంటున్నాడు. తాను ఇంతకుముందు బ్రహ్మసభలో చూసిన వ్యక్తి ఆయనే ఈ జన్మను తీసుకున్నాడు అనుకుంది. ఆయనను వివాహం చేసుకోవాలి అనుకుంది. ఆయన తపస్సులో కళ్ళు మూసుకొని ఇంద్రియాలను వెనక్కు తీసుకుని తపస్సు చేసుకుంటూ కూర్చున్నాడు. గంగమ్మ గబగబా బయటికొచ్చి ఆయన కుడి తొడ మీద కూర్చుంది. గంగమ్మ కూర్చుంటే ఆయనకు బాహ్యస్మృతి కలిగింది. తన తొడ మీద కూర్చున్న స్త్రీ ఎవరా అని చూశాడు. అమ్మా, నువ్వెవరు, ఎక్కడి నుంచి వచ్చావు, ఎందుకు నా కుడి తొడ మీద కూర్చున్నావు అని అడిగాడు. అప్పుడు ఆమె నన్ను గంగా అంటారు. నీకు భార్యను కావాలని వచ్చాను, అందుకే నీ ఒళ్ళో కూర్చున్నాను అంది. అప్పుడు అతడు నువ్వు నా భార్యవి కావాలి అనుకున్నావు,
క్షత్రియులను రాజులను దక్షిణ నాయకులు అంటారు. దక్షిణ నాయకులకు ఒకరికంటే ఎక్కువ మంది భార్యలు ఉండవచ్చు. కానీ నువ్వు ఒక పొరపాటు చేశావు. వచ్చి నా కుడితొడ మీద కూర్చున్నావు. కుడితొడ మీద కూర్చునే అధికారము ఒక కూతురికి కోడలికి మాత్రమే ఉంది. ఎప్పుడైనా భార్య కూర్చోవలసి వస్తే భర్త యొక్క ఎడమతొడ మీద కూర్చోవాలి. నువ్వు నా కుడితొడ మీద కూర్చున్నావు కాబట్టి నా కోడలితో కానీ కూతురితో కానీ సమానము. నిన్ను కూతురితో సమానం అనటానికి వీలు లేదు. నువ్వు నన్ను భర్తగా పొందాలి అనుకున్నావు కనుక నాతో సమానమైన వాడు నా కొడుకు. ఆత్మావై పుత్రనామాసి, నా తేజస్సు నా కుమారుని యందు ఉంటుంది. అందుకని నువ్వు నా కుమారుడికి భార్యవవుదువు గాని అలా నీకు వరం ఇస్తున్నా అన్నాడు. ఇప్పుడు పైనుంచి వస్తున్న గోభిషుడు అనే రాజర్షి చూశాడు. ఇప్పుడు నాకు అవకాశం దొరికింది. గంగమ్మను భార్యగా పొందాలి. కాబట్టి నేను ఈ ప్రదీప మహారాజు గారి కుమారుడిగా జన్మిస్తాను అని ఆయన తేజస్సులోకి ప్రవేశించి శంతన మహారాజు అనే పేరుతో జన్మించాడు.